గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేస్తున్నందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డుని పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ దండపు బస్వానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్కారం డాక్టర్. డాక్టర్, ముందుగా చెప్పండి, మీరు అంటూ ఉన్నారు హోమియోపతి వైద్యం గురించి 35 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు అండ్ దానికి సంబంధించి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అయితే అంతకు ముందుకి ఇప్పటికీ మీరేం తేడా చూశారు అండ్ హోమియోపతి విశిష్టత ఏంటి? ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. గతంలో హోమియోపతి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ప్రజలకు హోమియోపతి అనే వైద్యం ఒక వైద్య విధానం ఉన్నదని కానీ ప్రజలకు తెలియకుండే, మరొకటి ఏ వ్యాధి వచ్చినా అలోపతి తక్కువ ఇంకో వైద్యం పట్ల ప్రజలకు అవగాహన లేకుండే. ఇప్పుడు హోమియోపతి వైద్యము మనం ప్రచారం చేయడమే కాకుండా నేను మెదక్ జిల్లాలో కొన్ని వందల క్యాంపులు పెట్టి పేద ప్రజలకు వైద్యము ఫ్రీగా ఇచ్చి ప్రజలకు తినిపించి వాళ్ళకి రిజల్ట్ చూపించినాం. అట్లా ఈ ప్రజల్లో మెదక్ జిల్లా మొత్తం కూడా హోమియోపతి మీద అభిమానం పెరిగింది. హోమియోపతిలో ఇంత ఫాస్ట్ ర్యాపిడ్ మంది ఉంటుందా అని చెప్పి ఇక నేను మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు చిక్కడపల్లిలో హైదరాబాద్లో ఉంటున్నా. ఇప్పుడు మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీ ప్రజల లోపల కూడా హోమియోపతి యొక్క ఈ క్యాంపులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. హోమియోపతి అంటే మెల్లగా పనిచేస్తుంది, స్లో ట్రీట్మెంటు, తీపి గుళికలు, అందులో మందే ఉండదు అనే ఈ తప్పుడు ప్రచారాలు ఉండే కదా, అవి కాదు. హోమియోపతి అంటే పవర్. ఒక అలోపతి డాక్టరే, అలోపతి వైద్యుడే డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు మొన్ననే 10వ తారీఖు నాడు ఆయన బర్త్డే అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జరిపారు. అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతి వైద్యంలో పట్టభద్రుడై ఉండి, అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే అప్పుడు 250 ఏళ్ల కింద విరక్తి వచ్చి ఈ వైద్యం పట్ల ఇది అలోపతి వైద్యము రోగాలను సపరేట్ చేస్తుంది కానీ వ్యాధి పూర్తిగా మూలాలను తొలగిస్తలేదు. అందుకే వ్యాధులు మందులు వాడిన రోజులు తొక్కబడే ఉంటుంది. కొన్ని వ్యాధులకు బతికిన రోజులు మందులు మింగుతూనే ఉన్నారు కదా. ఎగ్జాంపుల్ థైరాయిడ్, డయాబెటీస్, పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ ఏంటి జెంటాకు, యాంటాసిడ్ మందులు, ఇవన్నీ లైఫ్ లాంగ్ వాడాలమంటారు. మరి ఇప్పుడు హోమియోపతి వైద్యంలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల విత్ ఇన్ షార్ట్ టైంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఒరిజినల్ జర్మనీ మందులు యూజ్ చేయడం వల్ల కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ అయితేనే అది పనిచేస్తుంది హోమియోపతిలో. ఒకటి ప్రజలు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హోమియోపతిలో ఎక్కడైనా మార్పు రాలేదంటే అది కరెక్ట్ మందు కాదు, కరెక్ట్ డాక్టర్ కాదని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే సిద్ధాంతాల ప్రకారంగా సిమిలిబస్ క్యూరెంటర్, సిమిలియా అంటే సిమిలర్ వ్యాధి లక్షణాలకు సింగిల్ మందు ప్రయోగం చేసినప్పుడు అది పనిచేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్ కనిపిస్తుంది. అది కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ అనుకోవాలి. అందులో క్వాలిటీ ఒరిజినల్ మందు ఉంటే బాగా పనిచేస్తుంది. మనం ఆ ఒరిజినల్ మందులు ప్రయోగం చేసి కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ చేయడం వల్ల ప్రజలు అద్భుతం అంటున్నారు. ఇంత ఫాస్టా? కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిపోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తే విత్ ఇన్ 24 అవర్స్లో మార్పు, అట్లా రిజల్ట్ చూపిస్తున్నాం. మేము ఇంకోటి ప్రజలకు చాలామందికి ఎట్లుంటుందంటే హోమియోపతి డాక్టర్లు అంటే చిన్న గోళీ డాక్టర్ కదా, వీళ్ళకి ఏమంట సబ్జెక్టు తెలియదు, వీళ్ళకి వాళ్ళేం డాక్టర్లు అని కొంతమంది అలోపతి డాక్టర్లు విమర్శించారంట. అప్పుడు గతంలో ఈ మీడియా రాకముందు, ఎలక్ట్రానిక్ మీడియా, అప్పుడు పేషెంట్లు వచ్చి మాకు చెప్పేవాళ్ళు, సార్ మీకు ఏం తెలియదంట, మీరు డాక్టర్ కాదంట, ఇట్లా అంటున్నాను. అరే వాళ్ళకు తెలియదు, వాళ్ళు చెప్పినంత మాత్రం అయిపోతుందా? మరి ఆయనకి తక్కువ చేసి రిజల్ట్ చూపి, నేను చూపిస్తున్నాను చూపిమని. అదొకటి. ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే హోమియోపతి డాక్టర్లకు కూడా ఏం సబ్జెక్టులు ఉంటాయి, అలోపతి డాక్టర్లకు ఏం సబ్జెక్టులు ఉంటాయి తెలియదు. డిగ్రీ తెలియదు జనాలకి, ఎడ్యుకేటెడ్స్ కూడా తెలియదు హోమియోపతి డాక్టర్లు ఏం చదువుతారు అనేది. ముఖ్యంగా ప్రజలంతా గుర్తుపెట్టుకోండి, హోమియోపతి డాక్టర్లు ఆర్ మోర్ దెన్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ అని మొన్న హైకోర్టు నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఒక పేషెంట్ హైకోర్టుకు పోతే ఆయనకు లీవ్ శాంక్షన్ చేయకపోతే హైకోర్టుకు పోతే హైకోర్టు జడ్జిమెంట్ ఏమి వచ్చింది, హోమియోపతి డాక్టర్స్ ఆర్ మోర్ దెన్ ఈక్వల్ టు ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ కంటే ఎక్కువ సబ్జెక్టులు పాస్ అయ్యే డాక్టర్లు హోమియోపతి. ఎట్లా అంటే అది ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, అక్కడ బ్యాచిలర్ 2 సార్లు వరుకుతున్నాం. ఇక్కడ బిహెచ్ఎంఎస్ అంటే ఏమది, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, మెడిసిన్ అండ్ సర్జరీ. కాబట్టి మెడిసిన్ సర్జరీ మాకున్నది, ఎంబీబీఎస్ కొన్న సబ్జెక్టులు అన్నీ కలిపి 18 సబ్జెక్టులు.
అవి పాస్ కావాలి. ఎక్స్ట్రా హోమియోపతి సబ్జెక్టులు 5 సబ్జెక్టులు అవి పాస్ కావాలి. ఎవరు పెడతారు ఎగ్జాము? మేము పెట్టుకుంది కాదు కదా, హెల్త్ యూనివర్సిటీ పెడుతుంది. వాళ్ళకైనా గదే ఎగ్జాము, మాకైనా గదే ఎగ్జామ్. మరి హెల్త్ యూనివర్సిటీ పెట్టిన ఎగ్జామ్ పాస్ అయినామంటే మాకు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నట్టే కదా. కాబట్టి ప్రజలకు ఇవన్నీ తెలవడానికి చెప్తున్నాం విషయాలు. చాలా మందికి డిగ్రీ విషయాలు తెలివాయి కాబట్టి ప్రజలకు ఏం తెలవాలంటే ఎంబీబీఎస్ కంటే మోర్ దెన్ ఈక్వల్ టు బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ అని చెప్పి తెలవాలి. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా హోమియోపతి డాక్టర్ క్యూర్ చేస్తాడు అనేది తెలవాలి. ఇప్పుడు ఒక కేసు కార్పొరేట్ హాస్పిటల్లో 33 రోజులు అడ్మిట్ చేసుకొని ఒక గ్యాస్ట్రోపెరిసిస్ అనే వ్యాధి. అదేం వ్యాధి అంటే ఎక్కువ కాలము ఇంగ్లీష్ మందులు మింగడం వల్ల, కెమికల్ మింగడం వల్ల, గ్యాస్ట్రిక్ యాసిడిటీ అల్సర్స్ వల్ల ఈ యొక్క అన్నం స్టమక్ అంటే ఏంది తెలుగులో అన్నం సంచి యొక్క గోడలు డ్యామేజ్ అయిపోతాయి. అంటే స్టమక్ యొక్క మజిల్స్ వీక్ అయిపోతాయి, పనిచేయాయి. అప్పుడు ఏమవుతుందంటే స్టమక్లో ఉన్నటి ప్రొడక్ట్ బయటకు చిమ్మడం కానీ అది ఫంక్షనింగ్ కరెక్ట్ కోల్పోతుంది అనమాట. అలాంటి జబ్బుకు 33 రోజులు కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. లోపలికి తాగుతలేదని చెప్పి ముక్కులో పైప్ పెట్టి పాలు ఫుడ్ పైప్ పెట్టి పాలు జ్యూస్ ఇచ్చారు. 33 రోజులకు 30 లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కాలేదని వాళ్ళ బంధువు ఒక అతను మన గురించి చెప్తే హోమియోపతి క్లినిక్ వస్తే మనం ఇచ్చినాక ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడ్డాక 24 అవర్స్లో మార్పు, వామిటింగ్ తగ్గైంది. ఇమీడియట్గా వారం రోజుల మంచిగా అయిపోయింది. 15 రోజులుగా ముక్కులకి వెళ్ళి పైపు తెప్పించిండు. 1 మంత్కు అద్భుతం సార్ అని వచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్తాడు, మీరు వినండి. దాని తర్వాత వీడియోస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ చాలా కేసెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ముఖ్యంగా బ్రెయిన్ ఇంజురీ పెరాలసిస్ కేసులు చాలా మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి పెరాలసిస్ కాళ్ళు చేయి పడిపోయి ఇంట్లోకి వెళ్ళి లేవలేని వాళ్ళను మనం ఒక దగ్గరికి వస్తే మందులు ఇచ్చి వితిన్ బ్రెయిన్ లోపల ఉన్న స్ట్రోక్ వల్ల వచ్చిన బ్లడ్ క్లాట్ అంతా కరిగిపోయి వాళ్ళకి ఫంక్షన్స్ వచ్చి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తున్నాం. ముఖ్యంగా చాలామంది మన బంధువులకు షేర్ చేసుకోవాలి. బ్రెయిన్ సంబంధించిన హెమరేజ్ క్లాట్స్ ఉన్నా, పెరాలసిస్ కేసెస్ ఉన్నా మన దగ్గర హోమియోపతిలో అద్భుతంగా తగ్గిపోతుంది. ప్రజలకు మనం షేర్ చేసుకోవడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. చూసిన వాళ్ళు చూసిన కాడికే మీకే ఉంటుంది, మన వారికే ఉంటుంది. మనమంతా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ప్రతి ఆదివారము ఈ V6లో 4:30కి ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి ఆదివారం 4:30కి ఉంటుంది. ఈ మనకి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసులు చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో అద్భుతం చైతన్యం వస్తుంది. మనమంతా కూడా ఇంకా ఫ్రెండ్స్ కూడా మనం ఈ యొక్క ప్రోగ్రాము షేర్ చేసుకోవడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్లస్ ఈ యొక్క హోమియోపతి ఉద్యమం రావాలి. ఇప్పటికే చాలా నష్టపోయిన ప్రజలంతా ఈ వైద్యం పట్ల అవగాహన లేక, ఇందులో మంచి డాక్టరు కరెక్ట్ మందు వాడితేనే పనిచేస్తారనేది బాగా మైండ్లో రావాలి. ఏదైనా హోమియోపతిలో తగ్గలేదంటే అది తప్పు డాక్టర్ది, మందుది అనుకోవాలి కానీ పేషెంట్ చెప్పడంలో రాంగ్ అనుకోవాలి కానీ వైద్యంది కాదు. వైద్యం ఎప్పుడైనా పవర్ఫుల్ ఆయుధం, దాన్ని కరెక్ట్ యూజ్ చేసేటోళ్ళకే రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలు కూడా ఇప్పుడు ఆ గ్యాస్ట్రిక్ పేషెంట్ యొక్క కేసు చూసిన తర్వాత ప్రతి కేసు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మీరు వీడియోలు చూడండి. నా పేరు రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్. నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండ ఏం బాధ ఉంది అని వచ్చాను? మా మిస్సెస్కి గ్యాస్ట్రోపెరిసిస్, డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అని చెప్పి. గ్యాస్ట్రోపెరిసిస్, ఓకే. అది ఎంత చేసినా కానీ తగ్గలేదు. దాదాపు ఒక 33 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చు. ఏ హాస్పిటల్లో? కార్పొరేట్ హాస్పిటల్లో ఉండొచ్చు. అయితే ముక్కులో పైప్ వేసి ఫ్లూయిడ్స్ నోస్ ద్వారా ఇచ్చారు. ముక్కులో పైప్ వేసి పైప్ ద్వారా ఫీడింగ్ చేశారు. ఫీడింగ్ చేశారు. అట్లా 15 రోజులు ఇంట్లో ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రివ్యూకి వెళ్ళాలంటే ఈలోపు మా బావగారు చెప్పి ఆమె నడవలేని పొజిషన్లో ఉండే, అసలు నడవటం లేదు, మింగలేదు, అన్నం ఫుడ్ మింగలేని పొజిషన్లో. చిన్న గ్లాస్ చిన్న స్పూన్ వాటర్ తీసుకున్నా కానీ వామిటింగ్ అయ్యేది. అబ్బా, అలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరికి వచ్చాం. ఇచ్చి ఫస్ట్ 2 రోజుల కోర్సు వాడాం. 3వ రోజు నుంచి తినటం స్టార్ట్ చేసాం. అబ్బా, వెరీ గుడ్. కరెక్ట్ గన్ షాట్ మందు పడ్డది. దాదాపుగా ఒక వారం రోజుల్లో 90% క్లియర్ అయ్యింది. వారం రోజులనే 10వ రోజుకి పోయి నోస్ ఫీడింగ్ తీసేద్దాం అనుకుని అది పైప్ అట్లే ఉంచాం. ఫీడింగ్ ఆపేసి మాత్రం అన్నం తింటాం మొదలు పెట్టి. వెరీ గుడ్. ఆ తర్వాత 14వ రోజు పోయి పైప్ తీసేయించుకొని అన్ని తింటాం మొదలు పెట్టి. ఆ రోజు నుంచి ఏ రోజు వరకు పులుపు తినకపోవటం అట్లాంటిది ఏమీ లేదు. అన్ని తింటుంది. అన్ని ఒకటి తినటం, ఒకటి రిస్ట్రిక్షన్ ఏం లేకుండా తిన్నాం. వెరీ గుడ్. అసలు ఏ సమస్య రాలేదు ఇప్పుడు. దాదాపు నెల
మళ్ళీ 10 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రివ్యూ అది కంటిన్యూ. సెకండ్ ఏం పేరు మేడం? అమ్మా రాజామణి. రాజామణి ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ కాకినాడకి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? ఫైలేరియా, లెగ్ బాగా పెద్ద సైజ్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి బాబా చిన్నప్పటి నుంచి ఉందా? బయట డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు అయితే సర్జరీతో, ఇంగ్లీష్ మెడిసిన్ అయితే సర్జరీతో అన్నారు. సిద్ధ వైద్యం వాళ్ళు అయితే మెడిసిన్ ఇచ్చారు. తర్వాత అది కొంచెం పర్వాలేదు, రిలీఫ్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసి ఇది వచ్చాము. ఓకే ఓకే ఓకే. సర్జరీ చేసిన పోదు దానికి. అది ఫైలేరియా అంటే వానికి ఇన్ఫెక్షన్, అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది పోవాలంటే హోమియోపతినే శాశ్వత పరిష్కారం. ఓకే, కాలు చూపి. చెప్పు, ఓపెన్ చేసి. అబ్బా గడ్డలు గడ్డలు అయినాయి కదా. నడవడానికి ప్రాబ్లం ఉందా? ఎక్కువ నడవలేనండి, ఇంట్లో మా పని వరకు చేసుకుంటాను. చాలా వాపు ఉన్నదమ్మా. జర్నీ చేయాలంటే చీమ్ గారు ఇప్పుడు ఎన్ని నెలలు అయ్యి వాడి? 3 నెలలు. 3 నెలలు, 4వ విజిట్. 3 నెలల్లో ఏం మార్పు వచ్చింది? లైట్గా పుండు అయితే తగ్గింది. పుండు తగ్గినాయి, కారుడు తగ్గింది, స్మెల్ కారణం లేదు, కారణం వస్తుంది, కాకపోతే నొప్పి కొంచెం తగ్గింది. ఓకే, కూర్చో. అంతే. ఏం పేరు? రవితేజ. రవితేజ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మంచిర్యాల. మంచిర్యాలకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? హిప్ రీప్లేస్మెంట్. హిప్ రీప్లేస్మెంట్. ఏం బాధ అని చెప్పారు? హిప్ బాగా అరిగింది. హెడ్ ఆఫ్ ది ఫీమర్, ఏ వాస్కులర్ నెక్రోసిస్ అన్నారు. ఏ వాస్కులర్ నెక్రో అరిగిపోయింది. అది అరిగిపోయినప్పుడు ఏమేమి బాధ ఉండే? కింద కూర్చోరాకపోయేది, నడవరాకపోయేది, నడుస్తుంటే నొప్పి అయ్యేది. ఇవన్నీ బాధలు ఉండే అప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ రాకముందు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ లో ఏం డెవలప్ అయింది? కొంచెం పర్లేదు సార్, నడుస్తున్నాను, కింద కూర్చుంటున్నాను. కింద కూర్చొని లేస్తున్నావు, అప్పుడు కూర్చోరాకపోవు. మరి ఇదే డెవలప్మెంట్. ఇంకొక 6 నెలలు వాడు ఖతం అయిపోతుంది. ఓకేనా? ఏం పేరు? మహేష్. మహేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ కడతాల్కి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ బాధతో. కిడ్నీ సిరం, సీకేడి, కిడ్నీ ఫెయిల్యూర్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే ఇటుకు వచ్చినప్పుడు? 2.3 ఉన్నది. 2.3 ఉండే. దానివల్ల అప్పుడు సిమ్టమ్స్ ఏమేమి ఉండే? బయటకు తినబుద్ధి కాకపోయేది, కళ్ళు అయ్యేది. ఇప్పుడు బయట పోతే డయాలసిస్ అంటారు డాక్టర్లు, అన్నారా? మరి ఇప్పుడు మనం డయాలసిస్ లేకుండా అన్నారు. అది అట్లే వెలుగు 5-6 పోతే చేస్తామంటారు. కానీ ఇప్పుడు నీకు పోకుండా మన మందులు, ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎట్లున్నది? మంచిగా ఉంది. ఎంత తగ్గింది? 3-4 తగ్గింది. 3-4 అంటే నీకు ఎంత వచ్చింది? 1.9. అప్పుడు 2.5 ఉండేనా? 2.3. 2.3కి వెళ్ళి 1.9కి వచ్చిందంటే మరి మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే. అది ఇంకా మొత్తం అదే స్టేజ్లో ఉండాలి. 1.5 వరకే ఉండాలి, ఎక్కువ పెరగొద్దు. ఇక ఆ స్టేజ్ వచ్చేదాకా మందులు ఇస్తా. నీ మెయింటెనెన్స్ మీద ఉంటుంది. అమ్మా నీ ఎట్లుండి కొడుకు? మంచిగా అయిందా? ఇట్లనే చెప్పి మంచి తిని పెట్టు. మంచిగా పత్యం ఉంటుండు, కానీ పాలు 1-2 సార్లు ఉండడానికి పోతుండు. అది పాలు వినడం వల్ల నడుము మీద వదిలి పడుతుంది. ఆ పని జర ఆపుకోమని చెప్పు. సరే సార్. ఏం పేరు? రామమూర్తి. రామమూర్తి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నాదర్గురికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ పేషెంట్, సీకేడి, కిడ్నీ ఫెయిల్యూర్. ఓకేనా అమ్మా? ఎంత? 11. ఒకటే ఉండాల్సింది 11 ఉంది. అప్పుడు ఏమేమి పరిస్థితి ఉండే బాధలు? అంటే యూరిన్ ప్రాబ్లం, కొంచెం మోషన్ రాకుండా, నిద్ర పట్టకపోవటం, అంటే ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవ్వకపోవటం అలా ఉండేది. ఇప్పుడు ఆకలి బాగానే. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లేదంటే డయాలసిస్ ఇమిడియట్ గా అని చెప్పారనమాట. మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ దొరుకుతుంది అయినది? ఇప్పుడు కిడ్నీ దొరకకపోతే నాది ఇవ్వమన్నారు అనమాట. అబ్బో, మరి నిన్ను కూడా ఖరాబ్ చేస్తుంది. నువ్వు ఒక కిడ్నీతో నువ్వు ఫెయిల్ అయిపోతావు. అంతే కదా. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అతను చెప్తే మీ దగ్గరికి వచ్చాము. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు వాడిర్రు? 1 మంత్. 1 మంత్ లో ఏమేమి డెవలప్ అయింది? నిద్రపోవటం,
కరెక్ట్ గా నిద్రపోవటం ప్రాపర్ గా, ఆకలి అవుతుంది, మోషన్ అది వామిటింగ్ సెన్సేషన్ మొత్తం తగ్గిపోయింది మీ దగ్గర. వెరీ గుడ్. అది ఇంకా క్రియాటిన్ అయితే క్రియాటిన్ 2 పాయింట్స్ తగ్గిందండి. తగ్గిందా? గుడ్, వెరీ గుడ్. అందుకే ముఖంలో కళ వచ్చింది, కళ వచ్చేసింది. ఇప్పుడు నీకు మందు మ్యాచ్ అయింది, ఇక మంచిగా అయిపోతావు. ఏ మూర్తి గారు, మీకోసమే మేము కష్టపడేది. వాదలు మంచిగా చెప్పుకోవాలి, కరెక్ట్ మందు తీసుకోవాలి, మంచి రిజల్ట్ వస్తే చెప్పాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మందు రాంగ్ సెలెక్షన్ అవుతుంది. అట్లా గుడ్, మంచిగా చేస్తాం. ఇక మంచిగా. ఏం పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను అంబర్పేట నుంచి వచ్చాను. అంబర్పేట. ఏం బాధతో వచ్చినావు? నేను వెన్నుముక నొప్పి, మోకాలు నొప్పి. వెన్నుపూస లాస్ట్ బొక్క నొప్పి. కూర్చుంటే లాస్ట్ టైల్ బోన్ ఉంటుంది దాన్ని, కొకాక్సి. ఎట్లుండే నొప్పి అప్పుడు? చాలా ఉండే. చాలా అంటే అసలు ఇక కూర్చోవడము, చేయడము, నడవడము చాలా ఇబ్బందిగా ఉండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లకు నేను ఇంగ్లీష్ మందులు ఏవి చూపించుకోలే. ఆ మందులు, ఈ మందులు, ఈ ఆయింట్మెంట్లు అవే రాసుకున్న, గోళీలు రాసుకున్న తగ్గగాలే. ఇక్కడికి వచ్చినా తగ్గింది. ఇక్కడ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఇప్పుడు కూర్చోగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు. అవును సార్. మరి యూరిన్ ప్రాబ్లం ఎట్లుంది? తగ్గింది. ఇప్పుడు 5 days 6 days వాడినా తగ్గిపోయింది. 5 days 6 days కి తగ్గిపోయింది. అది మంచి. అప్పుడు ఏముండే? యూరిన్ పోతుంటే వేడి అవ్వడము, ఈ అసలు ఒకలాగా వాసన రావడం ఉండే. ఇప్పుడు మంచిగా అయింది. యూరిన్ స్మెల్ ఉండే, యూరిన్ వస్తుంటే వేడి నీళ్ళు వచ్చినట్టు ఉండే. ఈ 1 week మంచిగా అయింది. మంచిగా అయిపోయింది 1 week లో. వెరీ గుడ్. అందుకే ప్రజలకు తెలియాలమ్మా, హోమియోపతిలో చిన్న గోళీలు, తీపి గుళికలు అది మందేనా, పనిచేస్తుందా అని అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు పోవాలంటే నేను చెప్తే ఒకటి కాదు, అనుభవించిన మీలాంటి వాళ్ళు చెప్తే ప్రజల్లో మార్పు వస్తుంది. ఆ ఇంగ్లీష్ మందులకు ఎగబడి వాడి ఓవర్ డోస్ చేసుకుంటున్నారు. చిన్న గోళీలు, తీపి గుళికలు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకు ఇట్లా శాశ్వతంగా తగ్గిపోతుంది ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకే. మీ పేరు? చంద్రయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఏఎస్రావు నగర్. ఏం ప్రాబ్లం నీది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కాలు చేయి లేస్తలేదు, చేతులు పైకి లేవట్టు, లేస్తలేదు. ఈ చేయి లేవట్టు, నెత్తి మీద పెట్టుకో. ఇప్పుడు ఇది లేస్తలేదు, కుడి చేయి. కాలు కూడా లేస్తలేదా? అమ్మా ఏమైతే నీకు ఇప్పుడు? ఎట్లుంది చంద్రయ్యకు? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? ఇవన్నీ రిపోర్ట్సే. నాగర్గుల్ పోయొచ్చారు, కర్ణాటక పోయారు, గోర్మెట్కల్ అన్ని పోయొచ్చారు. ఎక్కడ తక్కువైతే లేదు, లేచి నడుస్తలేడు. నేను రన్నింగ్ చేయించేటట్టు చేస్తా. మళ్ళా మీకు తెలియక అన్ని దగ్గర పెట్టుకొని, హైదరాబాద్ లో పెట్టుకొని మీరు అన్ని తిరిగి వచ్చి టీవీలో చూసి వచ్చినాం సార్. టీవీలో చూసి ఎన్ని రోజులు తెలియదు, చూసి మేము ఎంబడే వచ్చేసినాం సార్. ఏం చంద్ర, మళ్ళా నువ్వు వచ్చే వరకు కట్టి లేకుండా రావాలి. కట్టించిపెట్టి గిద నడుచుకుంటూ రావాలి. అట్లా చేస్తా. ఉండకుండా చేస్తా, ఉండకుండానే చేస్తా. కట్టి ఉండొద్దు, మనిషి సాయం ఉండొద్దు. ఓకేనా? చెప్పినట్టు మంచిగా వాడుకో. అందరు పెడతలేరా మరి? మాటలు కరెక్ట్ రావు. ఇప్పుడు తొలగొప్ప మెల్లగా ఇట్లా పట్టుకొని తీసుకుపోవాల్సి వస్తుందా? లేకుంటే కింద పడిపోతాడు. ఓకే ఓకే, మెల్లగా తీసుకోపో. మళ్ళీ వచ్చే వరకల్లా నడుచుకుంటూ వస్తాడు. పో, వచ్చినాకనే రావాలి. నడకొచ్చినప్పుడే దగ్గర రావాలి. మళ్ళా అప్పటిదాకా కొడుకుని పంపి. ఏం పేరు? నీ పేరు? శేఖర్ సార్. శేఖర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. భువనగిరి డిస్టిక్ వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? ఎక్కడ సైడు? లెఫ్ట్ సైడ్. లేస్తలేదా చెయ్యి? లేపు. కాలు? మరి చిన్న ఏజ్, ఎన్ని సంవత్సరాలే పడిపోయి? ఇవాళ వచ్చినావు? రెండోసారి వచ్చినావు. ఇప్పుడు నీకు మళ్ళా ఇంట్లోనే మంచిగా అవుతుంది.
ఇప్పుడు ఈ ఒక్క నెలలో ఏం మార్పు కనిపించింది? నెత్తిలో నీకు రక్తం గడ్డగట్టినుండే, హెమరేజ్ అంటారు దాన్ని, బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో. ఆ బ్లడ్ క్లాట్ తగ్గడం వల్ల నీకు నెత్తి నొప్పి తగ్గింది. అంటే మందు పనిచేస్తున్నది. అదంతా బ్రెయిన్ క్లియర్ అయిపోయాక కాళ్ళు చేతులు మళ్ళీ మంచిగా పనిచేస్తాయి. ఓకేనా? లేచి నడువు ఒకసారి, ఇటు తిరుగు. లేవస్తలేదా? కట్టె పట్టుకో. కట్టె లేకుండా నడవలేవు. చెయ్యి అస్సలు వేస్తలేదు, మొత్తం ఎలా పడ్డది. మీకు వచ్చేట్టు మరో కాలు కూడా లేస్తలేదు. అటు మరి మొత్తం కాలు రాసుకపోతుంది, లేపుతూనే లేవు. అరే అట్లయితే ఒక దిక్కు వెళ్ళోడు పడుతుంది, అట్లా చేయకు, గుంజుతుంది. మళ్ళీ ఒక దిక్కు వెయిట్ వేస్తున్నావు కదా. ఓకేనా? మంచిది, పంపి. మళ్ళా నువ్వు ఏం పేరు? వెంకటేశ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నేరేడు మెడికల్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీలు ఫెయిల్ అయినాయి, డయాలసిస్ చేస్తున్నారు. సినం క్రియాటిన్ ఎంత ఉండే? 12 ఉండే. దానివల్ల కాళ్ళ వాపు ఇవన్నీ ఉన్నాయి. కాళ్ళు నల్లగా అయిపోయినాయి చూడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు డయాలసిస్? 1.5 year నుంచి చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన ఎవరు చెప్తే వచ్చినావు? టీవీలో చూసి వచ్చినావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ప్రజలకు తెలియకనే ఇంత డ్యామేజ్. ఇప్పుడు నీకు ఒకటి చూపించిన కదా కేసు, 11 ఉండే సిరం క్రియాటిన్. ఏం చెప్పిండు ఆయన? తగ్గిందని చెప్పిండా? డయాలసిస్కి పోకుండానే తక్కువ చేసిన. నువ్వు డయాలసిస్ చేయించుకొని డ్యామేజ్ చేసుకుని వచ్చినావు. ఇప్పుడు మనము మన మందులతో మంచిగా డయాలసిస్ చేయకుండా చేస్తా. మంచిగా చెప్పినట్టు వాడుకోవాలి. ఓకేనా? ఎక్కడ లాంగ్ జర్నీ చేపియొద్దామా? మీరు వెళ్ళుండ్రి, కానీ ఆయన వెళ్ళిపోద్దు మీరు. ఎందుకంటే ఆయనకు లాంగ్ జర్నీలు ఎక్కువ కూర్చోబెట్టొద్దు. బెడ్ రేట్ ఉండాలి, ఎక్కువ పండుకొని ఉండాలి. రాకున్నా సరే, ఎందుకంటే ఓకే ఓకే. ఏం పేరు? నవనీత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప చౌటుప్పల్. ఏం బాధతో వచ్చినావు? మస్కులర్ డిస్ట్రోఫీ అంతే కదా? దాని నుంచి నీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండే ఇంతకుముందు? నడవలేవు, కూర్చోలేవు. కూర్చుంటే లేవరాదు. బయట డాక్టర్లు ఏమన్నారు? లేదన్నారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4వ విజిట్. 3 నెలలు వాడినావు. 3 నెలల్లో ఏం మార్పు వచ్చింది? పిక్కలు గట్టిగా ఉండేవి మెత్తబడ్డాయి, ఫ్లెక్సిబుల్ అయినాయి. ఇంకా అప్పుడు ఇట్లా నిలబడకపోతుంటి కదా, పడిపోతుంది. అప్పుడు నిలబడితే పడిపోతుంటివి. ఇప్పుడు నిలబడగట్టినావు, చాలాసేపు నిలబడినావు. మరి అంటే నీకు మందు పనిచేస్తున్నది అర్థమైందా? పనిచేస్తున్నది అర్థమైంది కదా? అది నీ ఆత్మకే తెలుస్తుంది. ఆ ఇంప్రూవ్మెంట్ మాకు చెప్తే నీకు ఇంకా మందులో స్పీడ్ పెంచి పర్ఫెక్ట్ అయ్యేటట్టు నడిచేటట్టు చేస్తా. ఇప్పుడు నువ్వు నడవాలంటే నేను ఒకరు పట్టుకుంటే నడుస్తావు, లేకపోతే నడవలేవు. ఓకే. ఇప్పుడు నువ్వు పట్టుకోకుండా నీ అంతా నువ్వు నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తా. ఓకేనా? డాక్టర్, అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూసుకుంటే చాలా మందికి చాలా రకాల వైద్యం చేశారు, సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్గా మీరు రన్ అవుతున్నారు. బట్ మనం చూసుకుంటే మీరు ఒకటే బ్రాంచ్లో రన్ చేస్తున్నారు. మ్యాక్సిమం సక్సెస్ అయ్యారు అంటే రకరకాల బ్రాంచెస్ పెడతారు కదా, ఎందుకు మీరు ఒకటే బ్రాంచ్? ఇప్పుడు ఎందుకంటే నేను నాకున్న ఇంట్రెస్ట్ నేను పెట్టాలి బ్రాంచ్లు, 100 బ్రాంచ్లు పెట్టవచ్చు. తెలంగాణ జిల్లాకు ఒక బ్రాంచ్ పెట్టవచ్చు, ఏపీలో జిల్లాకు ఒకటి పెట్టవచ్చు. అక్కడ పెట్టినాక వాళ్ళను అక్కడ డాక్టర్లు జూనియర్లను పెట్టాల్సి వస్తుంది. జూనియర్ డాక్టర్లు నా ఇంట్రెస్ట్ ఉన్నట్టు చేస్తారా? చేయరు, ఫెయిల్ అయిపోతాయి కేసులు. కేసులు ఫెయిల్ అయ్యి సక్సెస్ కాకపోతే హోమియోపతి బదనాం అవుతుంది. అరే హోమియోపతి వాడినా నేను 6 నెలలు సంవత్సరం వాడినా నాకు తక్కువగానే అంటారా? అప్పుడు మిగతా వాళ్ళకు కూడా డిప్రెషన్ వస్తుంది. అందుకోసమే తెలంగాణ జిల్లాల ప్రజలందరి కోసం హైదరాబాద్లో ఉంటూ
ఏపీకి క్యాంప్స్ పెట్టినాం మనం. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా నోట్ చేసుకొని, పాత వాళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ విజిట్ అయిపోయింది ఈ నెల. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట రాజమండ్రి విజిట్ కూడా అయిపోయింది ఈ నెలది. నెక్స్ట్ మూడో గురువారం విశాఖపట్నం, ఇప్పుడు వచ్చే గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మేస్ అంటారు, నెల్లూరు మేస్ అంటే ఫేమస్, దావా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క ఓపీ 9 గంటల వరకు అక్కడికి రావాలి ఈ క్యాంప్లో. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా, ఈ విశాఖపట్నం ప్రజలంతా కూడా, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి ఈ జిల్లాల ప్రజలంతా కూడా రేపు మూడో గురువారం విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో ఇంతకుముందు హోటల్ మినర్వా గ్రాండ్ ఉండే, అది రినోవేషన్లో ఉన్నందుకు బస్ స్టాండ్ పక్కకే ఉన్న హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ నోట్ చేసుకోండి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులో రావడానికి ఏపీ క్యాంపులు పెట్టడం జరిగింది. హైదరాబాద్లో చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఆ ఫోటో తీసుకోండి మీరు, మెట్రో పిల్లర్ 1119, అక్కడ మనం రోజు ఉంటాం 6 రోజులు, ఈ గురువారం తప్ప, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. మిగతా క్యాంపులో ఒకటి నర్సాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్లో డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, మెదక్కి వెళ్ళి వచ్చే వాళ్ళకు హైదరాబాద్కు ఇబ్బంది అవుతుంది. నర్సాపూర్లో, సంగారెడ్డి, మెదక్లో డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు, మీరు అక్కడ విజిట్ చేయవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి మీద అవేర్నెస్ కోసమే ఈ యొక్క క్యాంపు నిర్వహించి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టే కరెక్ట్ మెడిసిన్ పడుతుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది. చెప్పడంలో సిమ్టమ్స్ రాంగ్ చెప్తే మందు కూడా రాంగ్ పడుతుంది. రిజల్ట్ కనిపించకపోతే మనం అంటాం హోమియోపతి వాడిని తక్కువాలి అంటారు. కాబట్టి బయటకు కనిపించే లక్షణాలు అన్నీ కూడా బయటకు చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. హోమియోపతి ట్రీట్మెంట్కి సంబంధించి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.